గణేశాయ నమః. ఓం నమ శివాయ. నమస్కారం. తెలుగు ఋషి టీవీ 999కి వారఫలాలు కార్యక్రమానికి అందరికి కూడా స్వాగతం. ఈ వీడియోలో తులారాశి వారికి 12/7/2026 ఆదివారం నుండి 18/7/2026 శనివారం వరకు కూడా గ్రహచార గోచారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా తులారాశి వారికి గ్రహచారం మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నది. సహనము, సమయస్ఫూర్తి, సమతుల్య ఆలోచనతో ముందుకు సాగితే మంచి విజయాలను సాధించగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో ఆలోచించి వ్యవహరించడం చాలా మంచిది. రవిగ్రహ ప్రభావం. రవిగ్రహ ప్రభావం వల్ల ఉద్యోగంలో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. బాధ్యతలు పెరిగిన వాటి సమర్థవంతంగా నిర్వహిస్తారు. చంద్రగ్రహ సంచారం కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని రోజులు మనసులో ఆందోళన ఉన్నప్పటికీ అవి త్వరగా తొలగిపోతాయి. కుజగ్రహ ప్రభావం వల్ల ధైర్యం పెరుగుతుంది. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అయితే కోపం, వాదోపవాదాలకు దూరంగా ఉండండి మిత్రులారా. తులారాశి మిత్రులందరూ కూడా కోపాన్ని తగ్గించుకోండి. బుధగ్రహ యొక్క ప్రభావం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కొత్త పరిచయాలు, ఒప్పందాలు లాభాలను తీసుకురావచ్చు. విద్యార్థులకు చదువులో మంచి ఏకాగ్రత ఉంటుంది. గురుగ్రహ యొక్క అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ధనలాభం, గౌరవం, శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. శనిగ్రహం యొక్క ప్రభావం మీ రాశికి అధిపతి కావడంతో శుక్రగ్రహ ప్రభావం, శుక్రగ్రహం అనేది తులారాశికి అధిపతి కావడంతో దాంపత్య జీవితం అంతా కూడా ఆనందంగానే ఉంటుంది. కళలు, సంగీతం, ఫ్యాషన్, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. శనిగ్రహ ప్రభావం కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. అయినప్పటికీ కష్టానికి తగిన ఫలితాన్ని తప్పకుండా దక్కించుకోగలుగుతారు. కాకపోతే కొద్దిగా ఓర్పు, సహనంతో ఉండండి. రాహుగ్రహం, కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పెట్టుబడులు, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కేతుగ్రహం, ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది. దేవాలయ దర్శనం, జపం, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగం, కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి లేదా ఉద్యోగ మార్పు కోరుకునే వారికి అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. వ్యాపారంలో కొత్త అవకాశాలు, కొత్త కస్టమర్లు, లాభాలను పెంచుకోగలుగుతారు. భాగస్వాములతో పారదర్శకంగా వ్యవహరించండి. ఆర్థికంగా స్థిరంగానే ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చు తగ్గిస్తే పొదుపు చేయగలుగుతారు మీరు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే శరీరానికి అలసట, నిద్రలే వంటి సమస్యలు రాకుండా విశ్రాంతి తప్పకుండా తీసుకోవడం మంచిది. ఆహార నియమాలు కూడా పాటించండి. ప్రతిరోజు కూడా ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించండి. శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి.
తెల్లని పూలతో అమ్మవారిని పూజించండి. గురువారం రోజున పసుపు శనిగలు దానం చేయండి. శనివారం రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. నవగ్రహాలకు 9 ప్రదక్షిణ చేయండి. శుభ సంఖ్య ఈ వారం అంతా కూడా 6, 7, 9 శుభ సంఖ్యలు. శుభ రంగులు తెలుపు, గులాబీ, లేత నీలం. అదృష్ట దినాలు శుక్రవారం, బుధవారం, గురువారం 3 వారాలకు కూడా అదృష్టవారం. మొత్తం మీద ఈ వారం తులారాశి వారికి ఉద్యోగ, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక విషయాల్లో శుభప్రదమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సహనం, దైవభక్తి, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.